అది మండుట ఎండాకాలం. కాకికి ఎంత వెతికినా ఒక్క చుక్క నీరైనా దొరకట్లేదు. ఆ అడవిలో వెతికి వెతికి అలసిపోయి, దేవుడా ఏంటి ఇంత వింత పరీక్ష, ఇంతటి అడవిలో ఒక్క చుక్క నీరు దొరకట్లేదేంటి అనుకొని వెతుకుతూ ఉంది. అలాగే ఒక నక్క అడవంతా తిరుగుతూ వెతుకుతుంది. ఎక్కడ ఒక తినటానికి ఒక జంతువు కానీ ఒక పక్షి కానీ ఏది దొరకట్లేదు. ఈ ఎండలకి అన్నీ లోపల దాక్కుంటున్నాయి. దేవుడా ఏమిటి పరీక్ష అని రెండు బాధపడుతూ ఆ అడవికి అంచుల్లో ఉండే ఒక గ్రామంలో ద్రాక్ష తోటలుంటే అక్కడికి వెళ్ళాయి. ఆ ద్రాక్ష తోటల్లో ద్రాక్ష పళ్ళని చూసి నక్క అబ్బా ఎంత బాగున్నాయో అని ఎగిరి ఎగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ అవి ఎత్తున ఉండడం వల్ల అందుకోవడానికి అస్సలు అవటం లేదు. అబ్బా ఎంత బాగున్నాయి ద్రాక్ష పళ్ళు, మా తాతలు ముత్తాతలు అందని ద్రాక్ష పొల్లన అనుకుని వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. నేను అలా వెళ్ళను, ఎలాగైనా వాటిని తినే వెళ్తాను అని ఒక గట్టి నిర్ణయానికి వచ్చేసింది. కాకి అక్కడ దగ్గరలో ఒక నీళ్ల తొట్టి చూసింది. అందులో నీళ్లు కిందకున్నాయి, వర్షపు నీరు. వాటిని ప్రయత్నించడానికి 2-3 గులకరాళ్ళు వేసింది. దానివల్ల కాలేదు. మాబోయ్, ఈ తాత ముత్తాతలు వీళ్ళు గులకరాళ్ళు వేసి నీళ్లు పైకి తెచ్చి ఎప్పటికో తాగేవాళ్ళు. అవన్నీ వేసేసరికి నేను నీరసం వచ్చి చచ్చిపోతాను కావాలి. నేను ఈ పనులు చేయలేను, ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే ఆ చెట్టు కింద నక్కబావ కనిపించాడు. ఓ నక్కబావా, ఏంటి ఇలా వచ్చావు అని అడిగింది. నాకు విపరీతమైన ఆకలిగా ఉంది, నాకు ఆ ద్రాక్ష పళ్ళని చూస్తుంటే తినాలనిపిస్తుంది అంది. అప్పుడు కాకి నాకు విపరీతమైన దాహం వేస్తుంది, కానీ ఎక్కడ ఒక చుక్క నీళ్లు దొరకలేదు. ఆ కింద తొట్టిలో చూస్తే ఎక్కడో అడుగంటి కొంచెం నీళ్లున్నాయి. బావా నువ్వు ఏదైనా మంచి ఉపాయం చెప్పు, నువ్వు చాలా తెలివిగలవాడివి కదా అంది. కాకి మరదల కాసేపు ఆగు, నేను మంచి ఉపాయం ఆలోచిస్తాను అని కాసేపు ఆలోచించి, ఓ పంచే, నాకు అందని ద్రాక్ష పొల్లన, నీకేమో మట్టిలో కొండలో నీళ్లలో గిలకలేసుకుని ఎప్పటికి తాగుతాం. నీ పదునైన ముక్కుతో ఆ ద్రాక్ష పళ్ళు అందులోకి పడి నేను అలాగ వాటిని దగ్గరికి చేరుస్తాను. అప్పుడు నీరు పైకి వస్తే ఇద్దరం తాగేద్దాం, ఎలా ఉంది నా సలహా? ఓ సూపర్, పద అయితే ఆ పని చేద్దాం అని దాని పదునైన ముక్కితో ద్రాక్ష పళ్ళని అలా గుత్తులు గుత్తులుగా కోసి ఆ మట్టి పాత్ర నిండా వేసింది. నీరు కూడా పైకొచ్చింది, ద్రాక్ష పళ్ళు కూడా పాత్ర నిండిపోయాయి. వెంటనే నక్క వాటిలో దూకి ద్రాక్ష పళ్ళు తినేస్తూ ఉంది. కాకి ఆ నీరు త్రాగుతూ ఉంది. ఇద్దరూ ఎంతో ఆనందంగా వాళ్ళ కడుపులు నింపుకున్నారు. కాకంది అమృతంలా ఉన్నాయి నీరు అంది. నక్కంది ఇంతటి తీయటి ద్రాక్ష పళ్ళు నేను ఎప్పుడూ తినలేదు అనుకున్నాయి. అనుకొని తింటే తినాలిరా ద్రాక్ష పళ్ళని, తింటే తినాలిరా ద్రాక్ష పళ్ళని, తాగితే తాగాలిరా ద్రాక్ష నీటిని, తాగితే తాగాలిరా ద్రాక్ష నీటిని అని 2 పాటలు పాడుకుంటూ డాన్సులు చేసుకుంటూ కడుపు నిండా తినేసాయి. అలాగా కొన్నాళ్ళకి వచ్చి అదే పని చేసే మొదలెట్టాయి. ఇవి పాత రోజులు కాదు కదా, ఇప్పుడు అన్నీ మోడర్న్. వాటికి కూడా బాగా ఆలోచనలు పెరిగిపోయాయి. ఎలా ఉంది కదా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.